ప్రతి కట్అవుటే కానీ ఆ బాడీ కట్అవుట్స్ మామూలుగా లేదు. నిజంగా సినిమా గట్ట రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఉందంటే నార్మల్. ఈ రోజు అందులో అదృష్టం కొద్ది రామ్ చరణ్ బర్త్డే గారు ఇందులో రిలీజ్ అవడం అనేది చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. యూత్ అంతా కొట్టుకొని థియేటర్లు బద్దలైపోయి ఉండాలంటే పెద్ద సినిమా రావాల్సిందే. ఇంకా నెక్స్ట్ మంత్ చాలా సినిమాలు ఉన్నాయి కదా. రామ్ చరణ్ ఎవరిని బీట్ చేయలేరేమో అనిపిస్తుంది. ఒక్క హనుమంతుడు గట్ట రాముడి కోసం సీత కోసం యుద్ధం చేస్తున్నట్లు అట్లా అనిపించింది నిజంగా. రామ్ చరణ్ లుక్స్ ఆ బాడీ కానీ ఏమున్నది హుక్కు స్టెప్ కదండి. రామ్ చరణ్ చేసిన డాన్స్ కానీ ప్రతిదీ చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ అన్ని హిట్టే, గ్లిమ్స్ కూడా హిట్టే. సో ఇది కూడా ఎలాంటి హైప్ ని క్రియేట్ చేయబోతుంది మూవీ పైన అదే చెప్పలేం కదా. చెప్పుకోలేనంత థ్రిల్లింగ్ గా ఉంది సినిమా గట్ట. థియేటర్ లోకి వస్తే మాత్రం రామ్ చరణ్ ఒక వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా, పండంటి పండగ వచ్చిందా, సంక్రాంతి దీపావళి ఉగాది అన్ని మిక్సింగ్ గా కల్పించినట్టు అనిపించింది. అంటే ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్ని లేచిపోతాయాక రామ్ చరణ్ ఇన్ని సినిమాల కన్నా ఈ సినిమాతో వేరే లెవెల్ అబ్బా. ఇన్ని సినిమాలు ఒక లెక్క ఇప్పుడున్న సినిమా రావడం అనేది పెద్ద పెద్ద హిట్ తో కొట్టేస్తాడు నిజంగా. డైరెక్టర్ ఎవరో కానీ సూపర్ నిజంగా. హీరోయిన్ కూడా మామూలుగా లేము. ఆమె లుక్స్ ఆమె యాక్టింగ్ వేరే లెవెలింగ్ అంతే. ఓకే, బుచ్చిబాబు గారు ఎలా తీయబోతున్నారు మూవీని అదే చెప్పట్లేదు ఉప్పిన. అదే ఆ సినిమాతో మాత్రం వేరే లెవెల్లో హీరోయిన్ ని ఒక సినిమా తీస్తున్నామంటే ఏదో ఒక డిఫరెంట్ గా చూపించడం ఆయన ఒపీనియన్ లో అర్థమైపోతుంది. దీంట్లో కొంత ఏంటంటే టాక్ తన లెగ్స్ తీసేస్తారని చెప్పి టాక్ వచ్చింది. ఏమో చూద్దాం, ఇంకా డిఫరెంట్ గా మనం ఉంటదేమో. ప్రతి హీరో ప్రతి సినిమా రావాలంటే ఏదో ఒక స్పెషల్ గా ఉంటేనే ఆ సినిమా చూస్తారు యూత్ అంతా. చూద్దాం దీంట్లో మన థ్రిల్లింగ్ ఉంటదేమో అని. ఉప్పెనలో రొమాన్స్ ఉంటుంది కదా, దీంట్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రొమాన్స్ ఉంటది, ఫైటింగ్ ఉంటాయి, అన్ని ఉంటాయి అన్న. ఏం కావాలో అది చూసుకో ఓకేనా. సినిమా మాత్రం సూపర్ హిట్ బంపర్. రామ్ చరణ్ కి వేరే ఇదంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ.